నిన్న మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశాల్లో మిగిలినటువంటి 15 అంశాలు తీర్మానాలు, రాహుల్ గాంధీకి సవాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డికి సవాళ్ళు, కేటీఆర్కు సవాళ్ళు, ఆ సవాళ్ళు విసిరి అయిపోయింది. విసిగెత్తిపోయినారు కదా, అది కదా జరగాల్సినటువంటి చర్చ. నిన్న ఇవే మాటలు అటు మెదక్ ఎంపీ, ఇటు నిజామాబాద్ ఎంపీ ఇద్దరు కూడా అవే మాటలు మాట్లాడారు. ఆ లోపల ఉన్నటువంటి సమాచారం లోపల మాట్లాడింది, ఇది బయటకు వచ్చినటువంటి సమాచారం కాదు. లోపల మాట్లాడినటువంటి సమాచారం ఇది. మనము గెలవాలనా వద్దా, మన కార్యకర్తలు గెలవాలనా వద్దా, ఇవాళ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలవగానే సంకలు గుద్దుకుందామా, లోకల్ కింద ఉన్నటువంటి కార్యకర్తలు గెలవడానికి మన నాయకత్వం ఏం పని చేస్తున్నది, సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గెలిస్తే కదా పార్టీ బలపడేది, పార్టీ కార్యకర్తలు నాయకులు గెలవడానికి కృషి చేస్తున్నారు తప్పితే పార్టీ కార్యకర్తలు వాళ్ళు గెలవడానికి నాయకత్వం ఎందుకు కృషి చేయట్లేదు అనేటువంటి మాటను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిలదీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిస్తే వాళ్ళు కేంద్రంలో మంత్రులు అవడమో, రాష్ట్రంలో మంత్రులు అవడమో, ఎమ్మెల్యేలు అవడమో, లేదంటే ఎంపీలు అవడమో జరుగుతున్నది. దీనికి అంతటికీ కారణం కార్యకర్తలు, కింద ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం వల్ల వీళ్ళంతా నాయకులు వాళ్ళు అధికారం అనుభవించడము, లేకపోతే పదవులు అనుభవించడము చేస్తున్నారు తప్పితే కింద ఉన్నటువంటి కార్యకర్తలు చిన్న పదవులు, సర్పంచు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఈ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత నాయకత్వానికి లేదా? రాష్ట్ర నాయకత్వం ఆ మేరకు పనిచేస్తే కదా రేపొద్దున మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందనేటువంటి మాట. ఇది భారతీయ జనతా పార్టీలో కలకలం సృష్టించిందనేటువంటి మాట చెప్పవచ్చు, నాయకులు కంగుతున్నారనేటువంటి మాట చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తికి నాయకత్వము ఎన్నేళ్ల పాటు, 40 ఏళ్ల పాటు ఈ పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, సిద్ధాంతాల పునాదుల మీద కుటుంబాలు బలి కావడము, త్యాగాలు చేయడము, వాళ్ళను కీర్తించుకోవడమేనా? మరి అధికారంలోకి రావడానికి కదా రాష్ట్రంలో పార్టీ ఉన్నది, అధికారం కోసం పని చేయాలి కదా. కొందరు నాయకులు వాళ్ళ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తూ పొత్తులు పెట్టుకున్నప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే మాట చేస్తున్నది ఎవరు బీజేపీని గమనించినా కూడా కనబడుతున్నది. నాయకులు కొందరు వాళ్ళు గెలవడం కోసం, అవసరాల కోసం పొత్తులు ప్రతిపాదించుకొని, పొత్తులు పెట్టుకొని వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు రాష్ట్ర పార్టీలో నాయకత్వం దిశగా వెళ్తున్నారు, కేంద్ర పార్టీలో నాయకత్వం దిశగా వెళ్తున్నారు తప్పితే త్యాగాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను గుర్తించడంలో రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము విఫలమవుతున్నదా? భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఆ గందరగోళం ఉన్నదా? పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంకెంతకాలం మేము ఈ పోరాటాలు చేయాలి, మేము అరెస్టులు కావడం, మేము జైలుకు పోవడం, మేము పనులు చేయడం తప్ప? ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే కదా, అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికలు వచ్చినా వాళ్ళు అనుభవించారు, కాంగ్రెస్ పార్టీ అనుభవించింది, పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుభవించింది. వాళ్ళు ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు బాగుపడ్డారు, గ్రామాల్లో వాళ్ళకు పేరు వచ్చింది, పెద్ద నాయకత్వం దిశగా వెళ్ళింది. కానీ భారతీయ జనతా పార్టీ నమ్ముకొని, సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఈ పంచనిష్టల పేరుతో నిష్టగా కార్యకర్తలు పనిచేస్తుంటే వాళ్ళకు గుర్తింపు ఏదైనటువంటి ఒక క్వశ్చన్ నిన్న భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిన్న ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకెంతకాలం? అది ఒక నాయకుడి దిశలో వచ్చిందా? 2 ఎంపీలు మాట్లాడిరా? మిగిలిన ఎంపీలు కేవలం తీర్మానాలకే పరిమితమై ఒక కేవలం మూస ధోరణిలో మాత్రమే మేము ప్రతి 4 నెలలకు 3 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం పెట్టుకోవాలి, లేదంటే అప్పుడప్పుడు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పెట్టుకోవాలి, అయిపోయింది మమ అనిపించుకొని వదిలిపెట్టుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ మేరకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఫలితాలు సాధించడంలో నాయకత్వం ఎక్కడ విఫలమవుతున్నది? నాయకులు ఎక్కడ విఫలమవుతున్నారు? ఎవరైనా కానీ ఈ రోజునటువంటి అధ్యక్షుడి నుంచి వరుసగా ఒక 7-8 అధ్యక్షుల నుంచి వెనక్కి పోతే, పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు ఈ పరిస్థితులు ఇట్లనే ఉంటే, ఆంధ్రాలో ఉన్నటువంటి పార్టీ ఎట్లాగూ దరిద్రం పట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నది, జలగబట్టినట్టుగా పట్టి పీల్చి వాళ్ళని మళ్ళీ పిప్పి చేసి అధికారం రాగానే వాళ్ళతో ఉండి అధికారం కోల్పోగానే వాళ్ళని పక్కన పట్టేయడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటిది. ఇక ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉనికికే ప్రమాదం లేదు. ఏదో వాళ్ళు వీళ్ళు పొత్తు పెట్టుకోవాల్సిందే కానీ సొంతంగా ఒక నాయకుడు లేడు, నాయకత్వం లేదు, పార్టీ లేదు. కానీ ఇక్కడేంటి పరిస్థితి? తెలంగాణలో వరుసగా 2014 నుంచి 18ల 19ల మళ్ళీ 23ల 24ల వరుసగా ప్రజలు బీజేపీ వైపుకి వస్తుంటే
పార్టీ నాయకత్వం చేసినటువంటి తప్పుల వల్ల పార్టీ అది కేంద్ర నాయకత్వమా, జాతీయ నాయకత్వమా, రాష్ట్ర నాయకత్వమా పక్కన పెడితే నాయకులు వాళ్ళ వంది మాగదులు వాళ్ళు బాగుపడుతున్నారు తప్పితే పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఎక్కడైనా లాభపడుతున్నారా? పోనీ ఇక్కడ కూడా పోటీ చేసినటువంటి వాళ్ళల్లో ఎంతమంది బీజేపీలో ఉన్నారు? 2014 నుంచి అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తున్నారు. 2018లో అసెంబ్లీ టికెట్లు కేటాయించారు. 2023లో తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎంతమంది మిగిలారు ఇప్పటి వరకు? ఎంతమంది ఆ నియోజకవర్గాన్ని పట్టుకొని ఆ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటున్నారు? ఎంతమంది మళ్ళీ పార్టీలు మారుతున్నారు? ఎంతమంది పార్టీలు మారితే వాళ్ళకు స్వాగతం ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళని నాయకులను చేసి వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తే ఎంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఈ అంశాలపైన పార్టీ నాయకత్వానికి నిన్న అరవింద్ ధర్మపురి చేసినటువంటిది, మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసినటువంటి ప్రతిపాదన కానీ మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. వాళ్ళకు సంబంధించిన నిజంగా నాయకత్వంలో గనక చలనం ఉంటే, నాయకత్వం అంటే ఒక్క రాష్ట్ర అధ్యక్షుడే కాదు, ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా ఈ పార్టీ మాదని చెప్పుకునేటువంటి నాయకులంతా కూడా 5-6 మంది 10 మంది నాయకుల ఒక్కసారిగా కలిసి కూర్చొని మాట్లాడి తెలంగాణలో చేయాల్సినటువంటి పనిని, పోరాటాన్ని ఎందుకు ఆ పార్టీ చేయట్లేదనేటువంటిది నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జరిగినటువంటి మాటలకు సమాధానం ఉందా?